ఈశ్వరి మాతాజీ వస్తున్నారు. మాతాజీ పరమ పూజ్యులైన జయపతాక స్వామి వారి శిష్యురాలు. మాతాజీ పిల్లల క్లాసులు, మహిళల క్లాసులు తీసుకుంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు అన్న సామెత ప్రకారంగా మాతాజీ తన కుటుంబ సభ్యులను, వాళ్ళ అమ్మగారిని, తల్లిదండ్రులని, తర్వాత చెల్లిని, తమ్ముడిని అందరినీ మార్చిన తర్వాత తన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఈ ఇస్కాన్ గ్రూప్లోకి తీసుకొని వచ్చారు. మాతాజీ ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో కోలాటం కూడా వేస్తారు. మాతాజీ ప్రవీణ్ ప్రభుజీ కూడా ఇస్కాన్ గ్రూప్లో ఉన్నారు. మాతాజీకి 2 పిల్లలు. వెల్కమ్ మాతాజీ. ఈరోజు పాశురం 9వ పాశురం చెప్పడానికి దివ్యగులకేశ్వరి మాతాజీ వస్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దివ్యగులకేశ్వరి మాతాజీ. సరే, తెలుగు దానిలోకి రాలేదు మాతాజీ, మీరు ఒక్కసారి చెక్ చేయండి ప్రభు. అందులో ఉన్నారు ప్రభు, ఇంతకుముందు నేను చెక్ చేశాను, ఇప్పుడే ఫోన్ చేశాను. ఉన్నాయి మాతాజీ, ఉంది. రాసుకుని ఉన్నారు ప్రభుజీ, నేను చూశాను, తెలుగులోనే ఉన్నారు అక్కడ. మరెందుకు రాలేదు? వసంత్ ప్రభు చెప్పండి. ప్రభు మాతాజీ మెయిన్ సెషన్ లో ఉండిపోయారు, వస్తున్నారు. మాతాజీని మళ్ళీ రీజాయిన్ అవ్వమన్నాను తెలుగు పెట్టుకొని. ఈలోగా ప్రభు మీరు ఏదైనా కొన్ని పాయింట్స్ చెప్పండి. హరే కృష్ణ. ఈ పాశ్రం ఏదైతే అందరికీ ప్రణామాలు. అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రార్థనా శ్లోకాలతో తిరుపతిని స్టార్ట్ చేస్తున్నాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతే తోచ్చిష్టాయాం సృజినిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவையாண்டாளங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் பொடியே பல்பாவை பாடியருள வல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர் கண்ணை விதி என்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு. హరే కృష్ణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు 9వ పాశురం. ఈనాటి 9వ పాశురంలో గోదా గోపమ్మలు 4వ గోపికను, ఆచార్యత్వ పరిపూర్ణం కలిగిన గోపికను మేల్కొల్పుతుంది. 5 నుండి 15 పాశురాలలో గోపికలు ఆచార్యత్వ పరిపూర్ణం కలిగి విశేషమైన ఉన్నతమైన భక్తులన్నమాట. మాతాజీ వాయిస్ ఓకే కదా? వినిపిస్తుంది మాతాజీ, క్లియర్. అయితే ఈ 10 మందిని లేపడంలో విశేషం ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు చాలా వైశిష్టం గల వాళ్ళు కాబట్టి ఆ వైశిష్టం ఏంటి 10కి గుర్తుగా ఏం చెప్తున్నారంటే, 5 అంటే పంచభూతాలు, భూమి, నీరు, నిప్పు, ఆకాశం, అగ్ని, ఇది స్థూల శరీరంగా చెప్పుకుంటాం కదా. 3 వచ్చేసి మనసు, బుద్ధి, అహంకారం, ఇది సూక్ష్మ శరీరం. 8 అయిపోయాయి. 9వది ఏంటంటే జీవాత్మ, 10వది వచ్చేసి పరమాత్మ. మొత్తం కలిపి ఈ 10 అంటే మనకు 0కు 10లో 0కు 1 చేరితేనే దాని విలువ. అలాగే వీటన్నిటికీ 1 అంటే పరమాత్మ. ఈ పరమాత్మ చేరితేనే దీనికి విలువ, అంటే జీవాత్మకు విలువ. అంటే పరమాత్మ లేకుండా జీవాత్మ లేదు అనే సత్యాన్ని తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళని ఆల్వార్లు అంటారు. వీళ్ళని గోపమ్మలుగా రోజు ఒక గోపికను లేపుతూ ఆండాల్ తన గోదా గోసిలో చేర్చుకుంటూ వస్తుంది. అయితే వీళ్ళందరికీ కూడా కృష్ణుడే ఉపాయంగా కోరుకున్నవారు. అయితే ఇదివరకే కృష్ణానుభవంలో మునిగి ఉన్న వారిని లేపి తమ గోష్ఠిలోకి చేర్చుకుంటే వారు కూడా ఆ కృష్ణుని పొందుతారు కనుక ఇలా ఒక్కొక్కరిని లేపుతూ తమ గోష్ఠిలో కలుపుకుపోతున్నారు.
మరి వీళ్ళందరూ భక్తులు కదా, మరి ఎందుకు వీళ్ళు ఇలా పడుకుంటున్నారు, వీళ్ళని లేపడం ఏంటి అని చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మత్తు మందు తాగిన వాళ్ళు ఎలాగైతే ఆ మందు ప్రభావం ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. కొందరు ఏడుస్తారు, నవ్వుతారు, అరుస్తారు, దొర్లుతారు, చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఈ కృష్ణతత్వంలో మునిగిన వాళ్ళు కూడా ఒక్కొక్క లక్షణాన్ని పొంది ఉంటారంట. అందుకని ఒక్కొక్క గోపమ్మ ఒక్కొక్క లక్షణంతో అలా పడుకొని ఉండడం, వాళ్ళని లేపి వీళ్ళ దాంట్లో కలుపుకోవడం అనేది, అంటే ఆ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడికి ప్రియమైన వాళ్ళు కాబట్టి అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళ గ్రూప్ లో చేర్చుకోవడానికి వీళ్ళను కలుపుకుంటూ లేపుతూ వెళ్తూ ఉన్నారు. ఈ కృష్ణతత్వ భావన తెలిసిన వారిపై కూడా కృష్ణతత్వము ఒక్కొక్క రకంగా ఉంటుంది అనుకున్నాం కదా. అందుకని ఆ భావాన్ని వీళ్ళకు కూడా రావాలని చెప్పి వీళ్ళు ఇలా లేపుతూ వెళ్తూ ఉన్నారు. ఈ రోజు పాశురాన్ని చూస్తే தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா தூபம் கமலத்து இளனை மேல்கண் வளரும் மாமன் மகளே மணிக்கதவம் தாழ்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் ఎందెండు నామం పలవం నవింద్రేలో దెంబావాయ్. ఏం చెప్తున్నారో ఎలా లేపుతున్నారంటే, నిర్దోషమైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా, అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతి మెత్తనైన హంసతూలిక తల్పంపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా. ఏమమ్మా నేనత్త, నీవైనా ఆమెను లేపుమమ్మా. ఏమి నీ పుత్రిక మూగదా, చెవిటిదా, లేక బద్ధకస్తురాలా, లేక ఆమె లేవకుండగా ఎవరైనా కావలి ఉంచినారా, లేక ఇంత మైమరచి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా? ఆమెకేమైనది, నిద్ర లేచుటలేదు. ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా, ఓ శ్రియపతి, ఓ పరమ పదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తును. ఆమెను వినబడుట లేదేమి, ఇంకను లేవదేమి అని అన్ని సంపదలతో తులుతూతున్న ఒక కన్యను లేపుతున్నారు ఈరోజు. అయితే మనము నిన్నటి అంటే 8వ పాశురంలో తూర్పు తెల్లవారే ఓ జవ్వని అంటూ పాడి భగవద్ అనుభవాన్ని పొందడానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో చేర్చుకున్నారు. ఇప్పటి వరకు మనము శ్రవణం అంటే వినడం, మనడం అంటే విన్నదానిని మాటి మాటికి స్మరించడం, వీటి యొక్క విశిష్టతను తెలిపే 3 గోపికలను వీళ్ళ గోష్ఠిలో కలుపుకున్నారు. మరి ఈరోజు చూస్తే 9వ పాశురం నుండి 12వ పాశురాలలో ధ్యానం యొక్క విశిష్టను మనకు ఇందులో తెలుపబోతున్నారు. ఎల్లప్పుడూ శ్రవణం మననం చేసే వారి మనసు ఎలా ఉంటది, మాలిన్యం తొలగి పవిత్రంగా అవుతుంది, నిర్మలం అవుతుంది. మాలిన్యం తొలగితేనే కదా మనకి జ్ఞానం చోటు చేసుకునేది. అప్పుడు ఆ జ్ఞానం ఏమవుతుంది, వారిని ఆ జీవికి కవచమై ఉంటుందండి. ఇక్కడ నిస్వార్థమైన వ్రతనిష్ట కలిగిన వారికి, భక్తి సేవ చేసే వారికి తనను పొందే హక్కు లభిస్తుందని పరమాత్మ చెప్తున్నాడు. మనకు ఈరోజు గోపిక ఏంటంటే అలా పొందినప్పుడు మనం ఇంకా వేరే స్వాతంత్రం మనకెందుకు, పరమాత్మ తానే స్వయంగా వచ్చి మన వద్దకు వచ్చి మన అభిష్టాలను తీరుస్తాడు కదా. కనుక మనం ఎక్కడికి వెళ్ళక ఉన్న చోటని భగవద్ అనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అని అనుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తున్న ఈనాటి గోపికను ఓ మామ కూతురా, మరదల, దేవమ్మ అని పిలుస్తున్నారు. ఈ స్థితికి మనకి ఏమని చెప్తారంటే, ఆత్మజ్ఞానులు స్థిత ప్రజ్ఞల కలిగి ఉండడం అని చెప్తూ ఉంటారు. అయితే ఈ స్థిత ప్రజ్ఞత కూడా మనకి 4 విధాలుగా చెప్తారు. అయితే ఈ పాశురంలో ఏమని చూస్తాం మనము,
నిద్ర తగదు, నిద్ర మానము, నిద్ర నుంచి మేల్కొనుము అని చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ నిద్ర అంటే ఏమని చెప్తారంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే సర్వ వ్యాపకములను విరమించి భగవద్ అనుభవనే లీనమై ఉండుట అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో స్థిత ప్రజ్ఞని 4 దశలు ఏంటంటే, ఒకటి వచ్చేసి యాతమాన అవస్థ, అంటే ఇంద్రియాలను విషయాల నుండి అరికట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. ప్రజ్ఞా బలం చేత చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఉదాహరణ మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే విశ్వామిత్రుడు. రెండవది వచ్చేసి వ్యతిరేక అవస్థ, వస్తు సంగమం, వాటి యందు అపేక్ష ఏమీ ఉండదు, అది ఉన్నా కానీ అపేక్ష అనేది ఉండదు, మనసులో వాటి ప్రభావం తెలుస్తూ ఉంటది. కానీ ఇలాంటి వారికి మనకు జనక మహారాజు ఉదాహరణగా చెప్తారు. మూడో దశ వచ్చేసి ఏకేంద్రియ అవస్థ, అంటే విశేషంగా ఉండదు కానీ అన్ని తెలుస్తూనే ఉంటాయి, ఇది మనకి జడభరతులు చెప్తారు. నాలుగవది వచ్చేసి వశీకార అవస్థ, అంటే కోరికలనే వాళ్ళకి తెలియవని, వాటిలోనే ఉన్న వాటి స్పృహ అతనికి ఎంత మాత్రం ఉండదు. దీనికి ఉదాహరణ సుఖయోగేంద్రుడు చెప్తారు. అయితే ఈ 4వ దశకు చెందినదే ఈనాటి గోపిక. ఇది మనకు భగవద్గీతలో 2వ అధ్యాయంలో కూడా మనకి శ్లోకాలు ఉన్నాయి. ప్రజాహతి యథాకామానంటూ ఆ 4, 3, 2 ఇలా వీటి గురించి వర్ణించడం అనేది జరిగింది. ఈ రోజు గోపికకు ఈ 4వ దశ అంటే వశీకార అవస్థలో ఉండిందండి. అయితే మనం బయట గోపికలు లోపల గోపికలు అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఈ బయట గోపికలు ఏ అవస్థలో ఉన్నారంటే, బయట ఉన్న గోపికలు ఆర్త ప్రవృత్తి కలిగిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే స్వామిని చేరుకోవాలనే కుతూహలంతో ఒకే దగ్గర ఉండలేక వారంతట వారే వెళ్ళడం అన్నమాట. ఈ లోపల ఉన్న గోపిక దశ ఏంటంటే తృప్త ప్రపత్తి, అంటే తానే వస్తాడని తలచి గోపిక, అంటే ఆత్మనే ఆత్మనా తుష్ట, అంటే ఆ పరమాత్మ అందే వారి మనసు రమించుచుండు, అంటే ఉన్న దగ్గరే వాళ్ళు భగవంతుని ధ్యానిస్తూ ఉంటారు. అయితే ఈనాటి పాశురముల విశేషంగా మనకు ధూపాలు దీపాల గురించి చెప్తారు, ధూపము దీపం గురించి చెప్తారు. ఇది 9వ పాశురం. ఈ 9వ పాశురంకి గుర్తుగా, దీపాలకి గుర్తుగా 9 దీపాలను వెలిగించి ధూపాలను వెలిగించేసి అది ధూపం వేసేటప్పుడు ఈ పాశురాన్ని పాడతారని చెప్పుకుంటుంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నాం అంటే తూమని మాడత్తు, తూమని మాడత్తు అంటే తూ అంటే పరిశుద్ధమైనది, మణి అంటే మనులతో చేసింది, మారుత్తు అంటే మేడ, చుత్తుం వెలక్కిరియా అంటే చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఈ గోపిక యొక్క భవనం గురించి, అదే ఎలా నిర్మించబడింది అనే దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ మనులతో నిర్మించింది కాబట్టి ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, అంటే లోపల ఏం జరుగుతుంది అన్ని కూడా తెలుస్తుంది మామూలుగా. కానీ ఇంకా అందులో దీపం వెలిగించి ఉండడం వల్ల ఇంకా చాలా వెలుతురుగా ఉండింది, లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు లోపలికి కనిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ భవనం గురించి ఎందుకు చెప్తున్నారు అంటే పెద్దలు చెప్పారంటే ఏమనంటే, మనం భగవద్ ధ్యానం చేయలేకపోయినప్పటికీ ఒక భక్తుడు తన మనసులో అనుభవించి ఆనందించుతున్న తీరును స్మరించినను వాళ్ళు తరిస్తారు అని చెప్పారు. అందుకని ఈ గోపికలు ఏం చేస్తున్నారు, ఇక్కడ భవన సౌందర్యంను వాళ్ళు అనుభవిస్తూ మనకు చెప్తూ ఉన్నారు. ఈ మేడ పరిశుద్ధమైన మణులతో నిర్మించబడింది అని చెప్తున్నారు. ఇక్కడ మణి అంటే ఇక్కడ మణి అనేది దానికి 2 పర్యాయ పదాలు ఉన్నాయని చెప్తున్నారు. మణి అంటే నిర్మలం, శుద్ధం. అయితే ఇక్కడ నిర్మలం అంటే ఏంటి, శుద్ధం అంటే ఏంటి, ఎందుకు ఇలా చెప్తున్నారంటే, దోషం ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకపోతే అది నిర్మలం, ఎన్నడూ దోష స్పర్శే లేనిది శుద్ధం. అయితే పరమాత్ముడు ఎప్పుడు నిత్య శుద్ధుడు కదా. మరి నిర్మలం అంటే అంటే ఎప్పుడైతే మనం భగవంతుడిని పరమాత్మను తెలుసుకుంటామో అప్పుడు మనం త్రిగుణాలతో, అంటే ప్రకృతి త్రిగుణాలతో బంధింపబడిన జీవుడు వీటిని తొలగించినప్పుడు జీవుడు ఏమవుతాడు, నిర్మలంగా ప్రకాశిస్తూ ఉంటాడు.
అప్పుడు పరమాత్మ జీవులలో అంతర్యామి అయి నివసిస్తాడు. పరమాత్మ నివాస స్థానమైనచో అతడు నిత్య శుద్ధ ప్రకాశం కలవాడు కనుక ఆ భవనం అనేది ఇక్కడ పరిశుద్ధములకు మనులతో నిర్మింపబడిన భవనము వలె కనుక. అంటే ఇది శరీరానికి గురించి చెప్తున్నారు. అంటే ఈ మా పరమాత్మలో అనగా భగవద్ అనుభవంలో నివసించి ఉన్నదని తెలియజేయడాన్ని వీళ్ళు ఇలా చెప్తున్నారు. మనులతో నిర్మితమైన భవనం అని చెప్పాను. అందుకని తూ మణిమాడం అని చెప్తున్నారు. ఎలా ఉంది భవనం అంటే ఏమని వర్ణిస్తున్నారంటే కృష్ణుడు పరిశుద్ధమైన మనులన్నీ మంచి మంచి మనులన్నీ తన అంతఃపుర స్త్రీలకు అనగా ఈ ముక్తాత్మలకు ముక్తులకు జీవులకు భవనం నిర్మించి కట్టించి మిగిలిన చిన్న చిన్నవి కానీ పగిలిపోయినవి అలాంటి వాటితో తన భవనాన్ని నిర్మించుకున్నాడేమో అన్నట్టుగా ఉంది అని చెప్తారు. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క కరుణ భక్తులపై ఎలా ఉంటుందని కూడా మనకు తెలియజేస్తున్నారు. నాలో భక్తులు ఉన్నారు, భక్తుల హృదయంలో నేను నాన్న చెప్తాడు కదా స్వామి. అంటే భగవంతుడికి ఎలాగైతే మనకి ఉన్న సహజమనం ఉంటుందో అలాగే ఉంటారు. అయితే ఆ భగవంతుడిని చేరడం వల్ల ఆ జ్ఞానం వల్ల వీళ్ళు కూడా ఆ మణిలాగా ప్రకాశిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ మణి అంటే మన భారతీయ సంస్కృతిలో కొన్ని గుర్తులు ఉంటాయి కదా. గజం అంటే 8 అని, మణి అంటే 9 అని. అయితే ఇక్కడ మణి అంటే 9, అంటే మనకు జీవాత్మకు పరమాత్మకు మధ్య గల ఈ సంబంధం కూడా 9 రకాలుగా చెప్తూ ఉంటారు. అది శ్లోకం వచ్చేసి మనకి పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మా చ భోక్తా చాద్యమనుదిత. ఒకటేంటి తండ్రి, 2 రక్షకుడు, 3 శేషి, 4 భర్త, 5 జ్ఞేయుడు, 6 స్వామి, 7 ఆధారము, 8 ఆత్మ, 9 భోక్త. ఈ 9 సంబంధాలతో పరమాత్మను భావించుట ప్రజ్ఞ అని చెప్తుంటారు. దీని యందు స్థిరంగా ఉండడం అనేది స్థిత ప్రజ్ఞ అవస్థ. దీనివల్ల మనసుకి ఏమవుతుందంటే ప్రసాదం ఏర్పడును. అంటే దాన్నే మనం ప్రాసాదమే అంటే ప్రాసాదం అంటే మేడ. ఈ ప్రాసాదం పొందినది మనకి ఈనాటి గోపిక. ఇంకేం చెప్తున్నారు? చుట్టం విలక్కెరియా అంటే చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. అంటే మామూలుగా పడుకున్నారని చెప్తున్నారు, దీపాలు వెలిగించారని చెప్తున్నారు. మామూలుగా మనం పడుకుంటే దీపాలన్నీ ఆర్పేసి ఏదో చిన్న లైట్ ఏదో పెట్టుకొని పడుకున్నాం. కానీ ఇక్కడ దీపాలు వెలిగించి మరీ పడుకున్నది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ దీపానికి గుర్తుగా ఏం చెప్తున్నారు? దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిది. కాబట్టి ఇక్కడ దీపపు ప్రమిదను గురించి చెప్తున్నారు. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీకగా అయితే దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశిస్తే మన జన్మ అనేది ధన్యమవుతుంది. అలా ప్రకాశింప చేయాలంటే మనకు శాస్త్రాలు కావాలి. శాస్త్రాల గుర్తు మనం పెట్టే ఒత్తులు. ఆ 2 ఒత్తులు ఏంటి? దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక ఒత్తు వచ్చేసి వేదము, ఒక ఒత్తు వచ్చేసి ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలను. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా మనకు ఎవరు కనిపిస్తారు అంటే మన హృదయంలో ఉన్న పరమాత్మనే మనకు ఎదురుగా దర్శనం ఇస్తూ ఉంటారు. వెలుతురు కోసం కాకుండా ఈ అమ్మాయి మంగళకరం అని చెప్పి దీపాలను వెలిగించింది. అంటే కృష్ణ సంబంధం కోసం గుర్తుగా ఈ దీపాలను వెలిగించింది అని చెప్తారు. అంటే ఈ గోపిక శాస్త్రజన్య జ్ఞానం వలన భగవద్ అనుభవం కలిగి ఉన్నదని, ఇది మనులతో కూడిన మేడాగుటకే లోన వెలుగుతున్న దీపాలు కాంతి ఈ బయటకు కనబడుతుంది. ఇక్కడ ఇంకేం చెప్తున్నారు? ధూపం కమల అంటే ధూపం అంటే పొగ, అంటే సువాసన విద్యచల్లి అగరబత్తులు మనం ధూపి వెలిగిస్తాం కదా అది. ఇది ఎలా ఉందంటే మన కమల పువ్వు స్మెల్తో వచ్చే సుగంధాన్ని ఇస్తూ ఉన్నాను. ఇది అంతటా వ్యాపించి ఉంది అని చెప్తున్నారు. పొగ లేకుండా ఆ సుగంధం అంతా ఆ రూమ్ అంతా నిండి ఉంది అని చెప్తున్నాం. ఇక్కడ మనకు దీపానికి సంకేతం ఏం చెప్తున్నా? జ్ఞానం. మరి ధూపానికి సంకేతం ఏంటిది? అనుష్ఠానం, అంటే అంతటా వ్యాపించేది. ఈ 2 కలవారికి ఈ భగవద్ అనుభవం అనేది లభిస్తుంది. అయితే మనకు అంతకుముందు పాఠశాలలో చూపిస్తున్న పక్షులు అరుస్తున్నారని చెప్పారు కదా. పక్షులు అంటే జ్ఞాన అనుష్ఠానం అనే 2 రెక్కలు కలది అని చెప్తున్నారు.
అవి ఆకాశమును విహరింపగలుగు అంటే బ్రహ్మానుభవమును అనుభవింపగలుగును అని చెప్పి ఇక్కడ ఈ ధూపానికి దీపానికి అక్కడ పక్షులార్పులకి జ్ఞానం అనుష్ఠానానికి వివరించి లోతైన అర్థాన్ని మనకు వివరించారు. 4వది వచ్చేసి తూ ఇలనై మేల్కన్ వలరం అంటే నిద్రపుచ్చే అందమైన ఒక పడకపై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నాను. అయితే వీళ్ళకి తెలుస్తుంది కదా, బయట నుంచి చూస్తున్నారు ఆమె ఎలా పడుతుంది, ఎక్కడ పడుతుంది, ఏంటి అని. అయితే ఆ పరుపు ఎంత ఉందంటే ఎంత నిద్ర రాని వారికైనా సరే ఒక్కసారి అలా శరీరాన్ని వాళ్ళు చేస్తే అలా నిద్ర పట్టే అంత సుఖమయమైన ఆ ఏమంటారు దాన్ని శయ్యపై పడుకుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ బయట ఉన్న గోపికలకేమో నిద్ర పట్టడం లేదు. ఎప్పుడెప్పుడు కృష్ణుని చేరదామనే ఆరాటంలో వాళ్ళు నిద్ర పట్టక బాధపడుతుంటే ఈవిడేమో దీపాలు పెట్టుకొని రాత్రిళ్ళు మెత్తటి పడకపై పడుకొని నిద్రపోతుంది. ఇలా ఎలా నిద్రపోతుంది అబ్బా అని వీళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. భగవంతుడు కూడా అక్కడే ఉన్నాడేమో, అందుకే ఆవిడ అలా నిద్రపోతుంది అని మళ్ళీ అనుకుంటున్నారు. లోపల ఉన్న గోపిక నివృత్తి మార్గాన్ని సూచిస్తున్నారు. అంటే భగవంతుని చేరే మార్గం అన్నది భగవత్ సంబంధం కలదు. అదే ప్రవృత్తి మార్గం అంటే భౌతిక సంబంధం కలదు. మనం చెప్పుకుంటాం కదా భగవద్గీతలో. తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు, ఇంకా కూడా ఆవిడ బయటికి రాలేదు, మొదలే మళ్ళీ ఏం చెప్తున్నారు, మామ కూతురా అని అంటున్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక సంబంధమే కాక భౌతికమైన సంబంధాన్ని కూడా వీళ్ళు కలుపుకుంటున్నారు అన్నట్టు. అంటే మహాపురుషులకు మనకు శరీర సంబంధం లేకున్నప్పటికీ కూడా దేహ సంబంధం వలన వచ్చే సంబంధాలు మామ బావ అట్లా ఇలా కల్పించుకొని వ్యవహరించడం వల్ల ఏమవుతుందంటే ఉజ్జీవన హేతుకం అనేది జరుగుతుందని ఇక్కడ తెలుసు. అంటే భగవద్భక్తులతో మన సంబంధం అనేది ఆత్మపరంగా భౌతికంగా కూడా ఉండాలి అనేది మనకు సూచిస్తున్నారు. అంటే ఎంత దగ్గరగా ఉంటే మనం వాళ్ళ నుంచి అంత ఎక్కువగా నేర్చుకుంటాం కదా. మణికదవంతా అల్తిరవాయ్ అంటే మనులతో నిర్మించబడిన తలుపు గడియని తెరువుము అంటున్నారు. ఇందాక భవనము మనులతో నిర్మించాడు, దాని గడియ కూడా ఎలా ఉంది, మనులతోనే ఉంది. అన్ని మనులై ఉంటే ఎక్కడ గడియ ఉందో ఎక్కడ ఓపెన్ చేయాలో ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. వీళ్ళు అదే చెప్తున్నారు, గడియ కూడా మనులతో నిర్మించడం వల్ల ద్వారం మీద మాకు తెలియడం లేదు కనుక లోపల ఉన్న గోపికనే వీళ్ళు గడియ తెరవమని తలుపు తెరవమని చెప్తున్నారు. అయితే లోపల ఉన్న గోపిక ఏమంటదంటే మీరే తెరవండి అని చెప్తుంది. అయితే వీళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అనే దానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ 2 తలుపులు గడియ వేసినప్పుడు 2 తలుపులు ఉంటాయి కదా, ఆ 2 తలుపులని నేను నాది అనే 2 తలుపులను దగ్గరగా చేర్చి బిగించిన గడియ వంటిదగు అహంకారం. ఇక్కడ గడియను అహంకారంతో పోల్చారు. అయితే ఈ అహంకారాన్ని తొలగించి నేను అనేది భావాన్ని తీసేసే వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఆచార్యులు అని చెప్తున్నారు. అందుకే వీళ్ళు లోపల ఉన్న వారిని ఆచార్య రూపంలో కొలుస్తున్నారు కాబట్టి ఆవిడనే గడియ తెరువుము అని వీళ్ళు చెప్తున్నారు. అందుకని ఆచార్యకథం అంటే మనకి ఏది తెలిసినా మనకు తెలియకపోయినా మనం ఆచార్యుని చరణ వేడినట్లయితే మనము ఆ భగవంతుని చేరగలము అనేది ఇక్కడ చెప్తున్నారు. ఆచార్యులు అనే వాళ్ళు మనని అలా భగవంతుని చేర్చేందుకు అన్ని రకాలుగా సహాయపడతారు. మనను భగవంతుని చేర్చే విధానంలో మనకి తోడుగా ఉంటారు. మనం వాళ్ళని పట్టుకుంటే చాలు అనేది ఇక్కడ చెప్తున్నాం. మనకు చెప్తారు కదా, హరే కృష్ణ హరే మంత్రం చేస్తూ ఉంటే ప్రభుపాద గారు మనకి గోలోకంలో అక్కడ వెనక వైపు అయినా సరే మనకు భగవద్ధామాన్ని చేరుస్తాడు అన్నట్టుగా చెప్తూ ఉంటారు కదా. ఈ హరినామం పట్టుకోవడం వల్ల అది నాకు గుర్తుకొచ్చింది. అందుకే మనం ఎలా ఉండాలి, దాసులుగా ఉండాలనుకుంటారు ఈ భగవద్ జ్ఞానాన్ని పొందినవారు. అయితే మనులతో నిర్మించిన భవనం కనుక వీళ్ళకన్నీ తెలుస్తున్నాయి. అయినా ఆవిడ లోపల నుంచి లేవలేదు. ఎంత ప్రార్థించినా మాట్లాడకుండా పడుకున్న కుమార్తెను అక్కడ పక్కనే వాళ్ళ అమ్మ ఉందంట. ఆమె తల్లి లేపుతుంది. ఏమని లేపుతుంది, ఉపేక్షించక రాదమ్మా అంటే నువ్వు ఇంకా అలా వాళ్ళు అలా లేపుతూ పిలుస్తూ ఉంటే నువ్వు ఇంకా అలా ఉండరాదమ్మా అని చెప్తుంది. వారి ఆర్తి అంటే వీళ్ళు భగవంతుణ్ణి చేరాలి కదా, ఈవిడ తీసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి కాబట్టి ఆ ఆర్తి అనేది నువ్వు చూడకూడదా, చూడొచ్చు కదా, నీవు పరిహాసంతో
అంటే తమాషాకి ఉపేక్షించరాదు, తగదు అని చెప్తున్నారు. మాట్లాడి తలుపు తెరవమని ఉపదేశించుతుంది వాళ్ళ అమ్మగారు. అయితే ఇది వీళ్ళు చూస్తున్నారు. చూసి మళ్ళీ వీళ్ళు ఎవరిని పిలుస్తున్నారు, వాళ్ళ అమ్మగారితో చెప్తున్నారు. మా మీరు అవలై విరుప్పీరో, అంటే అత్త ఆమెను లేపు. ఇందాక అక్కడ గోపికను మామ కూతురా అత్త కూతురా అని, ఇక్కడ అత్త అని చెప్పి సంబోధిస్తున్నారు. అంటే ఇక్కడ ఈవిడిని ఎందుకు తీసుకొచ్చారంటే మనకి ఆ భగవంతుడి ఉపాయమని విశ్వసించి ఆ భగవానుని కొరకు ఆర్తి కలిగిన ఇతరులపై తాను కూడా బాధపడుచు వారికి సహాయపడుట అనన్యోపాయతత్వమునకు విరుద్ధము కాదు అని చెప్పారు. అంటే ఆవిడ భగవద్ అనుభవంలో ఉంది. అయితే లేచి వచ్చి వీళ్ళని కలిసిపోవడం అనేది కూడా ఆ భగవతత్వం అనేదిగా సూచిస్తుంది అన్నట్టు. ఇది కూడా దానికి సంబంధించినదే కాబట్టి నువ్వు లేచి వెళ్ళు అన్నట్టుగా చెప్తుంది. అయితే అయినా సరే ఆ లోపలి గోపిక లేవకపోవడంతో వీళ్ళకి కొంచెం బాగా అనిపించింది, ఇంతగా లేపుతున్నారని, ఈవిడ లేవట్లేదే అని. తర్వాత ఏమంటున్నారు, ఉన్మగల్దాన్ ఊమయ్యో, అంటే నీ కూతురు ఏమన్నా మూగదా అని అడుగుతున్నారు. అంది చెవిడో లేదా చెవిడిదా, ఆనందలో అంటే అలసిపోయిందా అని అడుగుతున్నారు. ఎందుకు లేవట్లేదు అనే దానికి కారణాలుగా ఇలా చెప్తున్నారు. ఏ మప్పెరుందిల్ మందిర పట్టాలో, అంటే ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా మంత్రం వేశారా. మళ్ళీ అంటున్నారు, కృష్ణ మంత్రం ఉన్నాక ఇంక ఏ మంత్రం పనిచేస్తుందిలే, ఈవిడ దగ్గర కృష్ణుడే ఉన్నాడేమో అని మళ్ళీ అంటున్నారు. అనుకుంటూ అక్కడి నుండి బయటికి రావడం కష్టం. అంటే ఈ కృష్ణ మంత్రాన్ని కృష్ణతత్వంలో ముందిన వాళ్ళు బయటికి రావడం అనేది కష్టం కాబట్టి అందుకే ఈవిడ రావట్లేదేమో, అందులో లీనమైపోయిందేమో అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. భగవద్ జ్ఞానం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఇలాగే ఉంటారు అని చెప్తున్నారు. ఇలా ఇతరమైన మాటలు మాట్లాడరు, బయట విషయాలు ముగ్గి వాళ్ళ వల్లే ఉంటారు, లౌకికమైన మాటలు వీళ్ళకు వినాలనిపించదు. అంటే వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నా వీళ్ళకు ఆ ధ్యాస ఉండదు, వినరు కాబట్టి చెవిటి వాళ్ళలా ఉంటారు. లౌకికమైన పనులంటూ కూడా వీళ్ళకు అలసినట్లు ఉంటారు, అవి చేయాలనే ఉత్సాహం వాళ్ళకి ఉండదు. ఇలాంటి వాళ్ళనే కదా భగవంతుడు కాపలా కాస్తుంటారు, అందుకు కాపలా కాస్తున్నట్టున్నాడు ఈవిడ, వాడు బయటకు రాకుండా భగవంతుడు అని చెప్పుకుంటున్నారు. దీనికి మనం ఏం చెప్తున్నాం, జడభరతుడు అని చెప్తున్నాం. అయితే లోపలి గోపబాలిక తల్లి ఇలా చెప్పిందంట. సరే, ఆమె గురించి మీకు తెలుసు కదా, ఆమె ప్రవృత్తి మీకేం తెలియనిది కాదు కదా, కొత్త కాదు కదా, లోపల ఆయన నామాలను స్మరిస్తుకుంటుంది అని చెప్తున్నారు. మీరు కూడా ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది అని చెప్పతే బయట ఉన్న గోపికలు అంటున్నారు, మేము ఆయన నామాలనే పాడుతున్నామమ్మా. లోపల నుండి గోపిక తల్లి సరే ఏం పాడుతున్నారు అని అడుగుతుంటారు. అయితే వీళ్ళు అంటున్నారు, మాయన్ మాధవన్ మాయామన్ మాధవన్ వైగున్నన్ ఎన్నెండు నామం పలవం నవిండు, అంటే మహామాయావి మాధవ వైకుంఠవాస అని పాడుతున్నాము, ఇంకా ఎన్నెన్నో నామాలు పాడుతున్నాం మేము అని చెప్తాం. అయితే ఇక్కడ మహామాయావి అంటే ఆశ్చర్యకరమైన పనులు చేసేవారు. మనం చూసాం అసలు ఈ ఒక రకంగా చూస్తే ఈ సృష్టి గురించి ఆలోచించినామంటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఈ బ్రహ్మాండాలేంటో, ఈ లోకాలేంటో, ఈ జీవులేంటో, ఇన్ని రకాలేంటో, వీటికి పోషణ, ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి ఆశ్చర్య పనులు చేసేవాడు అని మనం చూసాం. మన ఎలా గోవర్ధనగిరి ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించాడు, అంటే పుట్టుకలే లేనివాడు అవతరించాడు. అవతరించి ఇంకేం చేశాడు, ఆ చిన్న చిన్న వయసు 3 ఏళ్ల వయసు, 4 ఏళ్ల వయసు, 5 ఏళ్ల వయసులోనే ఎన్నో ఆశ్చర్యకరమైన పనులు చేశాడు. గోవర్ధనగిరి ఎత్తాడు చిటికన వేలి మీద, 3 నెలలప్పుడు పూతనాన్ని సంహరించాడు, వృత్తాసుడిని సంహరించాడు, అందరి ఇళ్లలో వెన దొంగతనం చేసి తిరిగి చేష్టలు చేశాడు, రాసలీల, ఇలా బాల్యంలో మన్ను తిని తన నోట్లో బ్రహ్మాండాన్ని చూపించాడు. ఇవన్నీ ఎవరు చేయగలరు, తను తప్ప. ఆశ్చర్యకరమైన పనులు చేసేవాడుగా చెప్తున్నారు. జగత్ యొక్క సృష్టి, ఈ తర్వాత మనల్ని సృష్టించడం, మన కర్మల అనుసారంగా ఈ శరీరాలను సృష్టించడం, ఇది అంతా కూడా చూస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యకరమైన పనులు చేసేవాడని ఇలా ఒక్క పదంలో ఆయనని కీర్తించేశారు.
తర్వాత వచ్చేసి మళ్ళీ ఏమంటున్నారు, ఇవన్నీ ఎందుకు చేశాడు అనుకుంటున్నారు, మన మీద దయతోటే కదా, కరుణతోటే కదా ఇదంతా చేశాడు. ఏదో ఒకలాగా మన మనసు ఆయన పైన పడేటట్లు మన బాగు కోసం కదా చేశాడు అని మళ్ళీ చెప్తున్నారు. అంటే మరి ఆయనకు దయాకరుణ ఎలా కలిగింది మన పైన అంటే, ఆవిడ ఉంది కదా, ఆవిడ ఎవరు అంటే ఇక్కడ మాధవన్ అంటే లక్ష్మీదేవి ఉంది కదా, ఆవిడే మన పాపాలు అన్నిటినీ దాచేసి ఆ ఆ, కనపడకుండా చేసి మన పైన దయ కలిగేటట్లు చేసింది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ లక్ష్మీపతి అని కూడా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, వైకుంఠన్ అంటే వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు, త్రిపాద్ విభూతి అని దీనికి పేరు. అంటే అక్కడ ఉంటారు, అక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటారు, భగవంతుని మనసు తెలుసుకొని ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. అక్కడ ఆయనకి ఏం చేయవలసిన పని లేదు, అయినప్పటికీ కూడా ఆ వైకుంఠాన్ని వదిలి మన కోసం వస్తాడు కదా. ఎన్నెన్నో ఇలా ఎన్నెన్నో నామాలను వీళ్ళు పలుకుతున్నారు. దీంతో ఈవిడ లోపల ఉన్న గోపిక, ఇందాక నేను నాదనే భావం తొలగించే ఆవిడ అని చెప్తున్నా కదా, మరి ఆవిడ ఏంటి అంటే నమః అంటే ఇక్కడ మహా అంటే కాదు, నా అంటే నేను శరీరం కాదు, నేను కాదు, ఆత్మని, పరమాత్మకు చెందిన దాన్ని అనే జ్ఞానం కలిగిన గోపిక కాబట్టి వీళ్ళు ఇంతగా అర్పిస్తుంటే లేచి వచ్చి ఈ గోదా గోష్ఠిలో చేరింది. ఆండాల్ తిరువడిగలే చరణం. అయితే ఈ 29వ పాశురంని ఏం చెప్తారంటే 22వ దివ్య దేశంగా చెప్తారు. ఇక్కడ పెరిమల రంగనాథుడు అని ఉంటాడంట. అంటే ఇక్కడ ఆ రంగనాథుడు అక్కడ పరిమళ భరితుడై ఉంటాడంట. అంటే ఈరోజు దీపానికి ధూపానికి సంబంధించిన పాశురం చెప్తున్నాం కదా, అలా పరిమళ భరితుడై ఉంటాడంట. ఇది తిరుదిండలు అనే దగ్గర ఈ 22వ దివ్య దేశం గురించి చెప్పారు. ఇంకొకటి మనకు ఇప్పుడు వాడుకలో అందరు వింటున్న ఏంటంటే వాడేపల్లి శ్రీ నృసింహస్వామి టెంపుల్. ఇక్కడ దీపాలు వెలుగుతూ ఉంటాయంట, కింద ఒక దీపం పైన ఒక దీపం ఉంటుందంట. ఆ పైన దీపం